హలో నమస్తే, వెల్కమ్ టు స్టాక్స్. సో ఇవాళ అయితే ఒక బిగినర్ లాస్ అవ్వకుండా తన ట్రేడింగ్ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. లాస్ అనేది కామన్, ఓకేనా. ఎప్పుడైనా సరే ఒక మంత్ పీరియడ్లో తీసుకుంటే సో మనం ఎండ్ ఆఫ్ ద మంత్ ప్రాఫిట్లో ఉండడం ఇంపార్టెంట్. అలా ఉంటేనే మనము సో ప్రాఫిట్లో ఉన్నాం అన్నమాట, అంతేనా. కాబట్టి ఇలా లాస్ అనేది ఉండకుండా ఎలా చేసుకోవాలి ఒక బిగినర్, రైట్. సో వాళ్ళకి నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఓకేనా. స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఎక్కడైనా కోర్సు కానీ స్టాక్ మార్కెట్కి సంబంధించిన నాలెడ్జ్గా నేర్చుకుని సో రెడీ టు స్టార్ట్ ట్రేడింగ్ అనుకున్న వాళ్ళకి కూడా సో నేను రెండు రకాలుగా చెప్తాను, ఓకేనా. ఫస్ట్, ఎవరైతే బిగినర్స్లో ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ కోర్స్ అనేది ఎవరైతే ఫినిష్ చేసిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఇక్కడ మొత్తంగా స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ అయితే ఫినిష్ చేసిన వాళ్ళు, సో వీళ్ళకి నేను చెప్తున్నా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్, సో మీ మైండ్లో చాలా థాట్స్ ఉంటాయి. స్టాక్ మార్కెట్లోనే ప్రాఫిట్ అనేది ఉంటుంది, స్టాక్ మార్కెట్లో, రైట్. స్టాక్ మార్కెట్లో లాస్ కూడా ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ 95+ ట్రేడర్స్ అంటే ఆల్మోస్ట్ 96% ట్రేడర్స్ మనకు ఇంట్రాడే ట్రేడింగ్లో లాస్ అవుతున్నారు. అది నేను చెప్పడం లేదు, సెబీఏ. మీరు ఏ బ్రోకరేజ్ ఓపెన్ చేసినా ఫస్ట్ ఒక పాపప్ వేస్తుంది, అందరు లాస్ అవుతున్నారు అని చెప్పేసి. అది మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ప్రాఫిట్ ఒక్కటే కాదు, లాస్ అనేది కూడా మనకు ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అసలే ఆ పాయింట్ ఎప్పుడు మీ మైండ్లో నుంచి బయటకు వెళ్ళొద్దు. ఎందుకంటే లాస్ ఒక్కటే ఆలోచించొద్దు, ప్రాఫిట్ ఒక్కటే ఆలోచించొద్దు. లాస్ ఆలోచించినా కూడా తప్పే, ప్రాఫిట్ ఒక్కటే ఆలోచించినా కూడా తప్పే. కాబట్టి సో రెండు ఉంటాయి. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని ప్రాఫిట్లో ఉండాలి, రైట్. అనేది మనం ఏంటంటే మనము లాస్లో ఉండకూడదు. అంటే దీంట్లోకి వెళ్ళి మనం లాస్ని కవర్ చేసేసి ప్రాఫిట్లో ఉండాలనేది మన పాయింట్. సో అది ఎలా ఒక బిగినర్గా కోర్స్ నేర్చుకునే వ్యక్తి స్టార్ట్ చేసే ముందు ఎలా, రైట్. సో ఇంకొక పాయింట్ చెప్తాను, ఇది మీరే చెప్పండి, స్టార్టింగ్లోనే చెప్తున్నాను. మీరు ఒక ఆల్రెడీ స్టార్ట్ చేసిన ట్రేడర్ అనుకుందాము, ఒక 10-20,000 తోటి మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసి, ఓకేనా. సో దాంతో కొన్ని రోజులు ట్రేడ్ చేస్తారు, రైట్. ట్రేడ్ చేశాక లాభం వస్తుంది, లాస్ వస్తుంది, సో క్యాపిటల్ లాస్ అయిపోతుంది, అది 100% కామన్, అది ఓకేనా. లాస్ అయిపోతుంది. అప్పుడు తన మైండ్లో ఏమొస్తుంది అంటే ఒక 10 lakhs ఉంటే కనుక నేను బాగా చేయొచ్చు, మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు అని చెప్పేసి తనకు మైండ్లో అనిపిస్తూ ఉంటుంది. చాలా మంది ఫేస్ చేసే ఇష్యూ, కంపల్సరీ నాకు తెలిసింది, ఓకేనా. సో 10-20,000 ఉన్న వ్యక్తి అనుకుంటే నాకు ఒక దగ్గర ఒక 5 లక్షలు 6 లక్షలు ఉంటే ఇంకా బాగా చేయొచ్చు, మంచిగా పెట్టచ్చు ఇంకా అని చెప్పేసి బాగా థాట్స్లో ఉంటాడు. అది చాలా చాలా రాంగ్. ఎందుకంటే నువ్వు 10,000నే మేనేజ్ చేయలేవు, ఓకేనా. కాబట్టి ఒక 5 lakhsని ఎలా మేనేజ్ చేయగలుగుతావు. కాబట్టి అది ఏంటంటే ఒక 2-3 monthsలో 5 lakhs కూడా ఎగిరిపోతాయి నీకు. తర్వాత ఏమవుతుందంటే ఒక వ్యక్తి లోపలికి ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక 10,000 ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు భయం ఉండదు, ఎందుకంటే లాస్ట్ ప్రాఫిట్ ఏమవుతుంది ఇదంతా తెలుసుకున్నా అని చెప్పేసి ఒక మైండ్లో వస్తుంది. సో సెకండ్ స్టెప్లో ఫియర్ స్టార్ట్ అవుతుంది. ఒక 3 points కిందికి పోయినా కూడా ఆ ఫియర్ని తట్టుకోలేడు, ఓకేనా. ఈ పర్సన్ ఏమవుతుందంటే 100 points లాస్ట్లో ఉన్న వెయిట్ చేస్తాడు, కానీ ఒక 10-20 points ప్రాఫిట్ రావగానే ఆ భయంతో ఆ ఫియర్తో తీసేస్తాడు దాన్ని. ఒక బిగినర్కి చెప్తున్నా, మంచి గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్, ఓకేనా. సో మన పాయింట్ వచ్చేసి నెవర్ అంటే ఎప్పుడైనా సరే ఒక ట్రేడ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈట్ స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ అనేది మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ పాయింట్ ఇప్పుడు మీరు నోట్ చేసుకోండి, రైట్. ఒక ట్రేడర్గా మీరు వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే స్టాప్ లాస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, టార్గెట్కి. అంటే మనం టార్గెట్ దాకా ఉండాలి లేదా స్టాప్ లాస్ దాకా ఉండాలి, మధ్యలో ఎగ్జిట్ అవ్వద్దు. మధ్యలో ఎగ్జిట్ అవుతున్నామంటే ట్రైలింగ్ చేస్తూనే ఎగ్జిట్ అవ్వాలి, ఓకేనా. ఈ పాయింట్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. పక్కన పెడితే సో నేను చెప్తున్నాను అంటే ఒక 10,000 మీరు క్యారీ చేయనప్పుడు ఒక 5 lakhs మీరు ఎలా క్యారీ చేయగలుగుతారు, అది చాలా చాలా కష్టం, ఓకేనా. కాబట్టి ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేసినప్పుడు మీ అమౌంట్ను చిన్న అమౌంట్నే దాన్ని డబుల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడు మనీ తీసుకొచ్చి యాడ్ చేయకండి, అప్పులు తీసుకొచ్చి యాడ్ చేయకండి, ఓకేనా. ఎప్పుడైనా సరే 10-20,000 మీరు స్టార్ట్ చేసినప్పుడు ఆ అమౌంట్నే మనీ మేనేజ్మెంట్ ప్రకారం, ఓకేనా. సో ఇప్పుడున్న కొత్త రూల్స్ ప్రకారం మినిమం 30-40,000 ఉండాలి ఆప్షన్ ట్రేడింగ్ చేయాలంటే. సో దాని ప్రకారమే మీరు చిన్న చిన్నగా చేసుకుంటూ ఆ అమౌంట్ పెంచుకుంటూ దాన్ని లక్షల్లోకి మార్చుకోవాలి తప్ప. సో ఒకసారి 5 lakhs ఇస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది, 10 lakhs పెడితే ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి ఆ థాట్ ఎప్పుడు మీరు మీ మైండ్లోకి తెచ్చుకోకండి. ఈ పాయింట్ కంపల్సరీ నోట్ చేసుకోండి. మీరు ఈ క్యాపిటల్ అయితే వచ్చారో ఆ క్యాపిటల్ తోటి మాత్రమే ట్రేడ్ చేయండి. ఆ క్యాపిటల్ని మనీ మేనేజ్మెంట్ రిస్క్ పాయింట్ చూసుకోండి. చిన్న ముందుకు పోయింది తప్ప తీసుకొచ్చి మొత్తం పెట్టేసి లాస్ అవ్వకండి, ఓకేనా. ఈ పాయింట్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సో చాలా మందికి అనుకుంటారు చార్ట్ ట్రేడింగ్ వస్తే ఎనఫ్, ఓకేనా.
చార్ట్ ట్రేడింగ్ అనేది అస్సలే పనికిరాదు. ఒక చార్ట్ ట్రేడింగ్ ఒకటే వస్తే అది ఇప్పుడు పనికి రాదు. ఎందుకంటే చాలా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఓకేనా, చాలా చాలా బిగ్ ప్లేయర్స్ వచ్చి రీసెంట్గా మనం ఒక ఫ్రాడ్ కూడా చూసాం. సమ్ జేఎన్ సమ్ సిమెంట్ ఎలక్ట్రికల్ దాంట్లో వాళ్ళు బల్క్గా ఒకటేసారి 17,000 కోట్లు 18,000 కోట్లతోటి ఒక యాప్షన్ మ్యానిపులేట్ చేస్తారు. అంటే అది అప్పటిదాకా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది, సడన్గా మీరు ఎక్కగానే రిటర్న్ అవుతుంటుంది. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సరే. చార్ట్ ట్రేడింగ్ అనేది పనికిరాదు. ఇప్పుడు అడ్వాన్స్గా ఉండాలి, మీరు జోన్స్ ఫైండ్ చేయాలి ఓకేనా. చార్ట్ ట్రేడింగ్లో మీరు జోన్స్ ఫైండ్ చేసుకోవాలి. ట్రేడింగ్ అనేది ఎప్పుడు ఆలోచించాల్సిన మైండ్ సెట్ ఏంటంటే, నాకు తెలిసి 95% ఆఫ్ ఈ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో బ్యాంక్ నిఫ్టీ ఇవి తప్ప వేరే ఏవి ముట్టుకోరు ఓకేనా. ఖచ్చితంగా ఈ పాయింట్ పెట్టుకోండి. సెగ్మెంట్స్ రైట్, డిఫరెంట్ సెగ్మెంట్స్లో మీరు ట్రై చేయాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఈ ఫ్రాడ్స్ అనేది ఎలా జరుగుతాయంటే ఈ ఇండెక్సెస్లోనే బాగా జరుగుతాయి. కాబట్టి మీరు అవి చూడడంతో పాటు ఈక్విటీ, కమోడిటీస్, వీలైతే క్రిప్టో, ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ చూసుకోవాలి. ఆ రోజు ఏది బాగుంటే దాంట్లోనే చేయాలి తప్ప ప్రతిరోజు బ్యాంక్ నిఫ్టీలోనే చేస్తా, ప్రతిరోజు నిఫ్టీలోనే చేస్తా అనేది మాత్రము రాంగ్. ఎందుకంటే మనకు థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి, ఈక్విటీస్ అవన్నీ మనం చూసుకోగలగాలి ఓకేనా. సో మన కమోడిటీస్ ఉన్నాయి అవి చూసుకోగలగాలి. అండ్ అదేవిధంగా మనకు సో క్రిప్టో ఉన్నది, అండ్ అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఉంది ఓకేనా. ఇవన్నీ మనం అయితే చూసుకుంటూ ఉండాలి. సో ఒక్కటే దాంట్లో ఉంటా అనుకుంటే నాకు అదే రోజు ప్రాఫిట్ రావాలనేది చాలా చాలా పెద్ద తప్పు ఓకేనా. సింగిల్ డేలో నెక్స్ట్ స్టెప్ వచ్చి సింగిల్ డేలో ఏది మారదు. మీకు చెప్పిన వాళ్ళు ఎలా చెప్తున్నారో లేదు తెలియదు, అండ్ మీకు ఎలాంటి హోప్స్ ఉన్నాయో తెలియదు. స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వగానే లక్షలు సంపాదించడం అనేది అసంభవం. చెప్తున్నాను కదా, అది అసంభవం. సింగిల్ డేలో ఏది మారదు, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సింగిల్ డేలో ఏదైనా మారితే కనుక మనకు ముందు చాలా మంది కోటీశ్వరులు ట్రేడింగ్లో సంపాదించుకున్న వాళ్ళు ఉండేవాళ్ళు. బట్ సింగిల్ డేలో ఏది మారదు, టైం పడుతుంది ఓకేనా. సో ఈ టైంని మీరైతే కంపల్సరీ సో మెయింటైన్ చేయాలి. ఈ రోజు లాస్ వచ్చింది, ఈ రోజు ప్రాఫిట్ వచ్చింది, ఇది ఇవాళ డిసప్పాయింట్ కావద్దు. నెక్స్ట్ డేకి ప్లాన్, ఆ తర్వాత డేకి ప్లాన్, ఇలాగ మన ప్లాన్స్ చేసుకుంటూనే పోవాలి తప్ప సింగిల్ డేకి ఏది కాదు. ఇవాళ నాకు ఈ ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చింది సో బస్, సో అయిపోయింది, దాన్ని అక్కడ క్లోజ్ చేసుకోవాలి. ఆ రోజు ఇంకా లాభం రావాలని చెప్పేసి మీరు ముందుకు పోతే కనుక సో లాభం వస్తే నో ప్రాబ్లం, కానీ లాస్ వస్తుంది. లాస్ వచ్చిన తర్వాత మళ్ళీ మైండ్ సెట్ ఏమైతే దాన్ని రికవరీ చేయాలనిపిస్తుంది, మళ్ళీ లాస్ వస్తుంది, క్యాపిటల్ అదే రోజు మొత్తం పోతుంది. సో కాబట్టి సింగిల్ డేలో ఏది చేంజ్ అవ్వదు, అది కంపల్సరీ మీరు మీ మైండ్లో పెట్టుకోవాలి ఓకేనా. సో మీరు ఒక ట్రేడర్ ఎంటర్ అయ్యారు, సో డైలీ ఎన్ని ట్రేడ్స్ తీసుకోవాలని చెప్పేసి మీకు ఒక ఉంటుంది. ఏంటంటే 5 తీసుకోవాలా 6 తీసుకోవాలా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒక బిగినర్గా మీరు చెప్తున్నాను ఏంటంటే డైలీ 1 ట్రేడ్ ఓన్లీ ఓకేనా, 1 ట్రేడ్ ఓన్లీ. ఒకవేళ కనుక దాంట్లో లాస్ వస్తే సెకండ్ ట్రేడ్ తీసుకోవాలి. డైలీ ఎన్ని ట్రేడ్స్ అనేది మన ఈ పాయింట్ ఓకేనా. డైలీ ఎన్ని ట్రేడ్స్ అంటే ఫస్ట్ ఒక ట్రేడ్ తీసుకోవాలి మీరు రైట్. సో తర్వాత దాంట్లో ప్రాఫిట్ వచ్చింది అనుకోండి ఓకేనా, మనం టార్గెట్ కొట్టేసింది, ప్రాఫిట్ వచ్చింది, చలో క్లోజ్ ఆ రోజుకి అంతే. ఇంకా మళ్ళీ దాన్ని అయితే మనము ముట్టుకోవద్దు ఓకేనా, అస్సలే ముట్టుకోవద్దు. ఒకవేళ లాస్ వచ్చింది ఆ ట్రేడ్లో రైట్, స్టాప్ లాస్ పడింది అనుకున్నాం ఆ ట్రేడ్ ఫస్ట్ ట్రేడ్లో, సెకండ్ ట్రేడ్ ట్రై చేయాలి. అంటే సెకండ్ ట్రేడ్ ఏదో ఒకటి తీసుకొని మళ్ళీ ఏదో బై సెల్ చేయడం కాదు, మళ్ళీ ప్రాపర్గా మళ్ళీ అనాలిసిస్ చేసుకున్న తర్వాతనే మన ప్లాన్ ఉంటుంది కదా, దాని ప్రకారమే ఎంటర్ అవుతాము. సో దాంట్లో ప్రాఫిట్ వస్తే ఆ రోజు లాస్ అంతా రికవర్, మనం హ్యాపీగా మళ్ళీ క్లోజ్ చేయడం అంతే. మళ్ళీ ఇంకో ట్రేడ్ లేదు ఇక, కంపల్సరీ 1 అది లాస్ పడితే సెకండ్ లాస్ వస్తే డే క్లోజ్ అంతే. ఇంకా ఫస్ట్ దాంట్లో ప్రాఫిట్ వస్తే ఆ రోజు మొత్తం క్లోజ్ చేయాలి. ఇదే ఫార్ములా మీరు ఎప్పుడు ఫాలో అవుతూ ఉండాలి ఓకేనా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఈ మధ్యలో ఏమవుతున్నాయంటే సో చాలా మందికి 500-600 ట్రేడ్ చేయొచ్చు, 1000 రూపాయలతో ట్రేడ్ చేయొచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఒకప్పుడు ఉన్నవి, ఇప్పుడు లేవు. ఇప్పుడు అది సాధ్యం కాదు, అవన్నీ నమ్మకండి ఇంకా ఓకేనా. సో అలా చిన్న క్యాపిటల్ తీసుకొచ్చి పెట్టి మోసపోకండి, అసలు ఇప్పుడు అది లేదు, పాసిబుల్ కావట్లేదు. మనం కూడా 15,000 5,000 చేసినాం, బట్ ఇప్పుడు అవి పాసిబుల్ కావటం లేదు ఓకేనా. ఏదో ఆ రోజుకు ఆ 2 రోజులకు వస్తుంది కావచ్చు, కానీ తర్వాత రాదు మళ్ళీ. కాబట్టి ఇలాంటి ట్రాప్లో అసలే పడిపోకండి. ఇంకో విషయం నేను ఏం చెప్తున్నా అంటే కంపల్సరీ ఈ ట్రేడ్స్ చేసేటప్పుడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా. రీజన్, కంపల్సరీ పాయింట్ రాసుకోండి. రీజన్ వై మనం ఎందుకు ఎంటర్ అవుతున్నాము ఒక ట్రేడ్లో. బిగినర్కి చెప్తున్నా, ఆల్రెడీ
ఎక్కడికో పోయిన వాళ్ళకి ఇది వాళ్ళ వల్ల కాదు. ఇంకా ఈ పాయింట్స్ పాటించడం వాళ్ళ వల్ల కాదు. ఇది వాళ్ళకి నెగిటివ్ లాగానే కనబడుతుంది. నేను 100% చెప్తా. కానీ బిగినర్కి చెప్తున్నాను వినండి, ఓకేనా. ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి, ఇంకేనా, కోర్స్ అయిపోయిన వాళ్ళకి, కోర్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి చెప్తాను, వెయిట్ చేయండి, ఓకేనా. రీజన్ తెలుసుకోవాలి. మీరు ఒక ట్రేడ్లో ఎంటర్ అవుతున్నారంటే రీజన్ తెలుసుకోవాలి. రీజన్ ఏంది? ఒక బ్రేక్అవుటా, లేదా ఒక స్టార్ట్ అయ్యి వచ్చిందా, లేదా మీరు అనుకున్న ఏదైనా అనాలిసిస్ కరెక్ట్ ఉందా? సో ఎంటర్ అవుతున్న పాయింట్ ఏంది? ఎందుకంటే ఇక్కడ మనం మనీ సంపాదించుకుంటున్నాం. మనీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో మనీ కంటే ఇక్కడ ఈ ప్రపంచంలో ఎవరికి ఏది కానంత అలాంటి లైఫ్లో మనం బతుకుతున్నాం కాబట్టి, సో ఒక బుక్ పెట్టుకొని రీజన్ రాసుకోండి, ఓకేనా. సో ఈ రీజన్ నాకు కనబడింది, ఓకేనా, రీజన్ నాకు కనబడింది, సో నేను అందుకే ఎంటర్ అవుతున్నా అంటే ఇంకా రీజన్ కనబడింది రాసుకున్నారు. సో బ్రేక్అవుట్ సంథింగ్ అది ఏదో ఒకటి వచ్చింది, అక్కడ మీరు అనుకున్న అనాలిసిస్ వచ్చింది, ఎంటర్ అయ్యారు, సూపర్, రైట్, ఓకేనా. కాబట్టి మీరు ఏది తీసుకున్నా కూడా దానికి రీజన్ రాసుకోండి. రీజన్ లేకుండా ఎంటర్ అవ్వకండి, ఓకేనా. ఏదో మార్కెట్ ఓపెన్ చేయగానే సి సైడ్ ఫటాఫటా పోతుందని చెప్పేసి బై చేయడం, డౌన్ సైడ్ పోతుందని చెప్పి పీ బై చేయడం, ఇలాంటివి అనేది చేస్తే కనుక ₹1 కూడా మీరు సంపాదించలేరు. ఇది రాసి పెట్టుకోండి. తప్పు అనుకున్న మంచిది, ₹1 కూడా మీకు రాదు, అసలే రాదు. ఇంకా మీరు పోతాయి, మొత్తం డబ్బులన్నీ పోతాయి. ఎన్నిసార్లు తీసుకొచ్చినా అన్నిసార్లు డబ్బులు పోతాయి. రీజన్ లేకుండా ఎంటర్ అయితే మాత్రం ఖచ్చితంగా పోతాయి, ఓకేనా. రీజన్ తోటి ఎంటర్ అయ్యి మన పాయింట్ ఏంది? ఫస్ట్ పాయింట్ హిట్, స్టాప్ లాస్, ఆ టార్గెట్. ఈ మైండ్లో కంపల్సరీ అయితే మీరు ఎప్పుడు పెట్టుకొని ట్రేడ్ చేయాలి. ఇవి లేకుంటే లాస్ అవుతాయి. సో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్, దీంట్లో ఏది బెటర్, మరి ఏది చూజ్ చేసుకోవాలి, ఓకేనా. నేనేం చెప్తా అంటే, సో ట్రేడింగ్ చేయండి, పర్లేదు. ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ట్రేడింగ్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. మంత్లీ వైజ్గా, వీక్లీ వైజ్గా, డే వైజ్గా, ఏదో ఒక వైజ్గా మీరు కంపల్సరీ చూజ్ చేసుకోవాలి. స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్, రైట్, ఓకేనా. మీకు అది అంటే రియల్ ఎస్టేట్ కంటే ఎక్కువ ఇన్కమ్ ఇస్తుంది ఈ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో చేస్తే, కొన్ని సంవత్సరాలు చేస్తే, ఓకేనా. ఈ ట్రేడింగ్ వల్ల మీకు మైండ్ సెట్ మీద చాలా వర్క్ అవుతుంది, ప్రెషర్ ఉంటుంది, భయం ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ ఇన్వెస్ట్మెంట్లో మీరు బీ కూల్ అండ్ సేఫ్గా ఉంటారు. అది దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ మీ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉండాలి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో కంపల్సరీ ఈ పాయింట్ అయితే మీరు నోట్ చేసుకోండి. ఇది లేకుంటే మాత్రం మీరు కంపల్సరీ పోయినట్టే. సో లాస్ట్ పాయింట్ వచ్చేసి మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ దీంటన్నిట్లలో, మళ్ళీ ప్రాఫిట్ మీద ఎప్పుడు ఫోకస్ పెట్టకండి. ప్రాఫిట్ మీద ఎప్పుడు ఫోకస్ పెట్టకండి. మీరు ట్రేడింగ్ వ్యూ యూజ్ చేస్తుంటారు, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా. ట్రేడింగ్ వ్యూలో చూసి ఏదో ఒక చార్ట్ మీరు చూసి బై చేస్తారు, సెల్ చేస్తారు, రైట్. అక్కడే ఉండండి. మీరు మళ్ళీ బ్రోకర్ సైడ్ వెళ్ళకండి. బై చేసినప్పుడే బ్రోకర్లో బై చేసేసి చార్ట్లో ఉండండి. ఈ బ్రోకర్లోకి వెళ్ళి మీరు చూస్తే ఏమవుతుందంటే, అది పైకి కిందికి వెళ్ళినప్పుడు భయంతో ఉంచాలా తీసేయాలని చెప్పేసి మైండ్ సెట్లో ఒక లాజిక్ మనకైతే నడుస్తుంది, ఓకేనా. కాబట్టి కంపల్సరీ నేను చెప్తున్నా, ఒకసారి బై చేసిన తర్వాత బ్రోకర్ పక్క పెట్టి చార్ట్లోనే ఉండండి. ఈ చార్ట్లోనే చూస్తూ ఉండండి. అది పైకి టార్గెట్కి పోతే తీసేయండి, స్టాప్ లాస్ పోతే తీసేయండి, అంతే. అప్పటిదాకా ఇటు సైడ్ ముట్టుకోకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు మైండ్ సైకాలజీ మీద పనిచేసే ఒక బెస్ట్ పాయింట్ ఇది. వన్స్ బై చేసిన తర్వాత చార్ట్లోనే ఉండండి. మీకు అది పైకి కిందికి పోతుంటే మీ మైండ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ ఈ పాయింట్ ఇంక్లూడ్ చేసుకోండి. బై చేసిన తర్వాత మీరు వచ్చేసి చార్ట్లోనే ఉంటారు. చార్ట్లోనే మొత్తం అది అక్కడ ఎంత పోనివ్వండి, మీరు గుర్తుపెట్టుకోండి. అక్కడ అది ఎంత లాస్ పోనివ్వండి, ఎంత ఇక్కడ స్టాప్ లాస్ అయితేనే అక్కడికి వెళ్ళి కొట్టేయడం, ఇక్కడ బయింగ్ అవుతూనే, ఇక్కడ మన టార్గెట్ అవుతూనే ఆడ సెల్ చేయడం. ఇదే మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ కంపల్సరీ మీరైతే ఇంక్లూడ్ చేసుకోవాలి. ఒక బిగినర్కి చెప్తున్నా, ఈ కంపల్సరీ ఇవైతే చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాఫిట్ అండ్ పాయింట్స్. కంపల్సరీ ప్రాఫిట్ని ఎప్పుడైనా సరే మీరు చూడాల్సింది పాయింట్స్లో. మీకు వచ్చిన పాయింట్సే మీ ప్రాఫిట్, కరెక్టే కదా. ఎన్ని పాయింట్స్ గెయిన్ చేస్తున్నాం, మైండ్ ఒక 10 పాయింట్స్ కొట్టేసి తీసేస్తున్నామా, టార్గెట్ దాకా ఉండి పాయింట్స్ అని గ్యాదర్ చేస్తున్నామా. సో ఇది కంపల్సరీ మీరు తెలుసుకోవాల్సిన విషయం, ఓకేనా. సో ఎప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ చూపించినా, ఎక్కడన్నా వీడియో చూసినా, ఎవరైనా లైవ్ ట్రేడింగ్ చూసినా, మీరు అక్కడ చూడాల్సింది ఏంటంటే ఆ పర్సన్ ఎన్ని పాయింట్స్ బుక్ చేస్తున్నాడు అనేది చూడాలి. ఏదో 5 పాయింట్లు బుక్ చేసి దాన్ని చూపిస్తే అది ఫేక్, అది నమ్మొద్దు, ఓకేనా. ఎందుకంటే అది ఎవరైనా చేయగలుగుతారు అలా. కాబట్టి అది కాదు. ఒక పాయింట్స్ ఎన్ని పాయింట్స్ బుక్ చేస్తున్నారు అనేది మీరు కంపల్సరీ చూడాలి. పాయింట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మోర్ పాయింట్స్, ఓకేనా. మోర్ పాయింట్స్ అంటే ఆ సెటప్ అలాంటిది, మీరు చూస్ చేసుకోవాల్సిన సెటప్ అలాంటిది, ఓకేనా. సో కాబట్టి సెటప్, కాబట్టి లాస్ట్ పాయింట్ మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఒకే ఒక సెటప్ మీద 6 months వర్క్ చేయండి. మీకు మనీ కావాలన్నా ఒక 6 months కాదు,
7 months కాదు, 1 year అయినా పర్లేదు. మీకు మనీ కావాలి, లైఫ్ టైం మనీ సంపాదించుకోవాలి ఇక్కడ అంటే ఒకే ఒక స్ట్రాటజీ మీద. ఆ స్ట్రాటజీ ఏంటంటే 95%, 90% పైన సక్సెస్ రేట్ ఉందా లేదా చూసుకొని ఆ స్ట్రాటజీ మీద 6 months వర్క్ చేయాలి. కంపల్సరీ 6 months ఆ స్ట్రాటజీ 90% పైన వస్తుంది. 6 months తర్వాత మీరు రియల్ ట్రేడ్లోకి ఎంటర్ అవ్వాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఓకేనా? కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. 6 months ఫైట్ చేయాలి దాంతో. ఖచ్చితంగా చాలా కఠినమైన శ్రమతోటి మీరు దాన్ని ఎవ్రీడే దాన్ని ఖచ్చితంగా టెస్ట్ చేయాలి. అప్పుడే ఆ స్ట్రాటజీ మనకు రియల్ మార్కెట్లో తీసుకొని రియల్ మార్కెట్లో దాన్ని అప్పుడు మీరు వెళ్తే కనుక మీకు గట్టి నమ్మకం ఉంటుంది దాని మీద, ఆ స్ట్రాటజీ మీద. అండ్ మీకు ఫోకస్ చేయగలుగుతారు. ఇంకోటి ఏంటంటే నమ్మకం కూడా ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు సూపర్గా సంపాదించుకోగలుగుతారు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఓకేనా? సో ఈ పాయింట్స్ అన్ని రాసుకోండి, హ్యాపీగా పాటించండి, మీకు లాస్ అనేది రాదు, ఓకేనా? ఇప్పుడు నేను చెప్పబోయేది ఎవరిదంటే గోయింగ్ టు లెర్న్. ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నా. సో నేర్చుకోవాలనుకున్న ఫస్ట్ పాయింట్ ఫోకస్. ఎక్కడ? నాలెడ్జ్ మీద, రైట్? నాలెడ్జ్ మీద ఫోకస్ చేయండి. మీరు నేర్చుకుంటున్న టైంలో మనీ మీద ఫోకస్ చేయొద్దు. నేర్చుకుంటున్న టైంలో మనీ గురించి ఆలోచించకండి. అబ్బా నేర్చుకుంటున్నా, లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, 100 వస్తాయి, 1000 వస్తాయి అని చెప్పేసి ఆలోచించకండి. ట్రేడ్ సైడ్ మూవ్ అవ్వకండి. నేర్చుకునే టైంలో ట్రేడ్ సైడ్ మూవ్ అవ్వకండి. నేర్చుకునే టైంలో నేర్చుకోండి, రైట్? నేర్చుకోవడం అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్స్. తెలుసు కదా, నేర్చుకోవడం అయిపోయిన తర్వాత బ్యాక్ టెస్ట్, ఫోకస్గా మనము దాన్ని రీటెస్ట్, ఇవన్నీ చూసుకున్న తర్వాతనే రియల్ ట్రేడ్లోకి రావడానికి ముందు ఇవన్నీ చేసి అప్పుడు రావాలి. ఒక పర్సన్ బిగినర్ నేర్చుకోవడానికి పోతున్నప్పుడు పక్కా ఫోకస్ నాలెడ్జ్ మీదనే పెట్టాలి. నేర్చుకున్న తర్వాత ఏం చేయాలో ఇప్పుడు అవన్నీ చెప్పాను కదా స్టార్టింగ్ పాయింట్స్, బస్ అవి చేస్తే సరిపోతుంది. బ్యాక్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇది చెప్పిందే చెప్పడం కాదు, ఎందుకంటుంటే మీకు లాభం రావాలి. సో మీ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్లో పెరిగితే ఇండియా కూడా డెవలప్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ లాస్ అయ్యే స్టేట్స్ వచ్చేసి తెలంగాణ, ఆంధ్ర ఉన్నవి. సో అది మనము ఓవర్కమ్ చేయాలంటే ఇలాంటివన్నీ పాటించాలి. నేను ఎప్పుడు చెప్పినా మీరు బాగుండాలని, సంపాదించుకోవాలని చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. ఒక బిగినర్ గోయింగ్ టు స్టార్ట్ అనే పర్సన్ ఏం చేయాలంటే నాలెడ్జ్ మీద ఫోకస్ చేయాలి. సరే, మరి నాలెడ్జ్ ఎక్కడ నేర్చుకోవాలి? సో ఎలా ఒక మంచి నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతుందని ఎలా తెలియాలి? సో మీరు ఒక యూట్యూబర్లో చెప్పేవాళ్ళు కానీ, లేకుంటే ఇంకా వేరే ఎక్కడ చెప్పగానే ఇన్స్టిట్యూట్ కానీ, సో ఎలా టెస్ట్ చేసుకోవాలి? నేనైనా ఇంకెవరైనా ఎలా టెస్ట్ చేసుకోవాలంటే అక్కడ మీకు ఫీజు నాట్ ఇంపార్టెంట్. సో ఫీజు ఎంత ఉండొచ్చు, 1000లో ఉండొచ్చు, లక్షలలో కూడా ఉన్నాయి, అది నాట్ ఇంపార్టెంట్. మీ నాలెడ్జ్, మీకు కావాల్సిన నాలెడ్జ్ ఇంపార్టెంట్. సో మీరు చూజ్ చేసుకునే పర్సన్ సో మీకు ఎలాంటి నాలెడ్జ్ ఇస్తున్నాడు అని చెప్పేసి 1-2 సార్లు ఖచ్చితంగా మీరు టెస్ట్ చేసుకోవాలి. దాంట్లో అన్ని ఇన్క్లూడ్ అవుతున్నాయి. ఈ రోజుల్లో ఏంటంటే క్రిప్టో కూడా ఒకటి కొత్తగా స్టార్ట్ అయింది, మళ్ళీ అది కూడా ఉందా లేదా, మీకు అన్ని A to Z చెప్తున్నారా లేదా, మీకు ఆల్ డెరివేటివ్స్, కమోడిటీస్ అండ్ ఫారెక్స్ ఎవ్రీథింగ్ దాంట్లో ఇన్క్లూడ్ అవుతుందా లేదా, మీకు వరల్డ్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఇస్తున్నాడా లేదా. సో ఇవన్నీ కూడా మీరు పాయింట్ టు పాయింట్ నేర్చుకోవాలి, ఓకేనా? మీకు హెల్ప్గా ఉంటుందా లేదా, సో మీకు ఫోన్ సర్వీస్ ఉంటుందా లేదా వాళ్ళ దగ్గర నుంచి, ఇవన్నీ కూడా మీరు ఈ పాయింట్స్ కూడా చూసుకోవాలి, నేర్చుకునే వాళ్ళు, ఓకేనా? లేదు అనుకుంటే యూట్యూబ్లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయి, అక్కడ వెళ్ళి ఫ్రీగా నేర్చుకోవచ్చు, ఓకేనా? ఒక మెంటర్ని ఎవరో చూసుకొని దాంట్లో మీరు చాలా చాలా వీడియోస్ ఉంటాయి, యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసుకోవచ్చు. బట్ ఏది నేర్చుకున్నా కూడా ఒక పాయింట్ నుంచి పాయింట్ వరకు. ఏ అంటే ఏ నుంచి నేర్చుకోవాలి, ఎక్కడన్నా ఎక్స్ నుంచి నేర్చుకుంటే రాదు, ఓకేనా? ఏ అంటే ఏ దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. కానీ స్టార్ట్ చేయ ముందు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఫోకస్ అండ్ నీ భయాన్ని ఏదైతే ఉంటుందో ఆ భయం మీద, నీ ఈగో మీద అండ్ నీ సైకాలజీ మీద వర్క్ చేయి కొన్ని రోజులు, ఒక 1 week, ఓకేనా? అవి స్టేబుల్ అయిన తర్వాత సో నువ్వు నెక్స్ట్ ఏం చేస్తావంటే దీనికి ఏ వెబ్సైట్స్ ఉపయోగపడతాయి, ఉంటాయి, ఇవన్నీ మీకు ఒక లిస్ట్ ఉంటుంది, ఓకేనా? నువ్వు గూగుల్లో కొడితే వచ్చేస్తాయి, అవి కూడా ఒక ఫోకస్ చేయండి. దీని తర్వాత కోర్సులోకి వెళ్ళండి. ఎవరైతే ఒక మెంటర్ లేకుండా ఇక్కడ వీడియో చూసి నేర్చుకునేవాళ్ళు, సో ఇలా మీరు వెళ్తుంటే కనుక సో ఎవ్రీ డౌట్ వస్తుంది, డౌట్ వచ్చిన కొద్దీ యూట్యూబ్లో కొట్టండి, డౌట్ క్లారిఫై అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్ళండి. ఖచ్చితంగా ఫోకస్గా నేర్చుకోండి. ఫోకస్ చేసేటప్పుడు నాలెడ్జ్ మీద ఫోకస్, మనీ మీద ఫోకస్ చేయొద్దు. ఓకే, నేర్చుకున్న తర్వాత మనం ఏం చేయాలో ఇంత ముందు దాకా మనం మాట్లాడుకున్నది అదే, ఓకేనా? ఈ 5 to 10 పాయింట్స్ అయితే ఏమున్నాయి కదా, సో ఆ పాయింట్స్ అయితే మీరు ఇన్క్లూడ్ చేసుకొని ఫాలో అయితే కనుక మీకు ఎప్పుడు ఎలాంటి లాస్ అనేది రాదు, ఓకేనా? ట్రేడింగా ఇన్వెస్ట్మెంటా చూసుకోండి, ఓకేనా? ట్రేడింగ్ మీద 80% పెట్టండి మీ క్యాపిటల్, 20% మాత్రమే మీరు ట్రేడింగ్ మీద, ఇన్వెస్ట్మెంట్ మీద 80% పెట్టండి, కేవలం 20% మాత్రమే
మీరు ట్రేడింగ్ మీద పెట్టండి. కమోడిటీస్, డెరివేటివ్స్, ఫారెక్స్ అన్ని చూడాలి, ఏదో ఒక్కటి వదిలిపెట్టద్దు. ఒకటే దాని మీద ఉంటే లాస్ అవుతుంది. ఓకేనా? కంపల్సరీ ఒకటే సెటప్ చూసుకోండి, దాని మీదనే గట్టిగా ఫోకస్ చేసి నేర్చుకోండి, సంపాదించుకోండి, బాగా సంపాదించుకోండి. ఓకేనా? ఖచ్చితంగా నేనైతే అదే మీకు రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి విషయం, లాస్ట్ ఫైనల్ విషయం అంటే మన ఫస్ట్ బ్యాచ్ స్లాట్స్ అయితే మనకు ఎవరైతే కోర్స్ కోసం అనుకున్నారో స్లాట్స్ అన్ని ఫినిష్ అయిపోయినవి. సో వెరీ సూన్ మన ఫస్ట్ ఇన్స్టిట్యూట్ వరంగల్లో, గుర్తుపెట్టుకోండి, వరంగల్లో మన ఫస్ట్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అవ్వబోతుంది. సో హ్యాపీగా వచ్చేసి నేర్చుకోండి. అలా బుక్ చేసుకునే వాళ్ళు, సో సెకండ్ బ్యాచ్ కూడా స్లాట్స్ వచ్చినాము కావాలనుకునే వాళ్ళు తీసుకోండి. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.